దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఒక చిన్న కథ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న కథతో వాక్యాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అనగనగా ఒక ఊళ్ళో ఒకడున్నాడు. వాడి పేరు జీరో. వాడి పేరేంటి? జీరో. రాయండి జీరోని. మీకు ఇచ్చిన పేపర్ మీద కొంచెం గ్యాప్ ఇవ్వండి ఆ జీరో. మరి అంచును రాయకుండా కొంచెం గ్యాప్ ఇవ్వండి. వాడి పేరు జీరో. వీడికి చాలా కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అనమాట. ఈ జీరో అన్న వాడికి చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ. వాడు ఏమంటున్నాడంటే, నేను ఏమైనా చేసేయగలను, ఏదైనా సాధించేసేయగలను, నా వల్ల అమందంగా ఏమీ లేదు అని జీరో అనుకున్నాడంట. అనుకుని సరే చేసేద్దాం అని చెప్పేసి కొన్ని పనులు పూనుకుని ఆ పనులు చేయడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తుంటే చేశాడు ఎంత ప్రయత్నించినా సరే ఆ పనులు అవ్వపోయేసరికి ఓకే ఇలా కాదు, నాకు కొంచెం సాయం కావాలి అని వాడి స్నేహితుడు తెచ్చుకున్నాడు. ఆ జీరో పక్కన ఇంకో జీరో పెట్టండి. అంకె వేయాలండి. నెంబర్ వేయాలి. జీరో అని అంకేసారా? నాకు మీరు రాయాల్సిన అవసరం లేదు, అంకెలు వేయించాలి. జీరో. ఈ జీరో వల్ల కాలేదు. వాడికి చాలా కాన్ఫిడెన్స్ ఉంది, చాలా ఉంది, ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ పనులు అవ్వాల. ఏమైపోయింది? సరే అని చెప్పేసి స్నేహితులు తెచ్చుకున్నాడు. జీరో పక్కన స్నేహితుడని ఇంకో జీరో వచ్చాడు. ఓకే, వీళ్ళిద్దరు కూడా చాలా చేశారు, అవ్వాల. ఇప్పుడు ఏమైందంటే, సరే ఇలా కాదురా అని చెప్పేసి బంధువులు తెచ్చుకున్నారు. పక్కన ఇంకో జీరో పెట్టండి. పెట్టారా? సరే, వీళ్ళ వల్ల కూడా కాల. వీళ్ళు ఏమంటారంటే, అరే ఇంత చేసాము, మన వల్ల అవ్వట్లేదు, మనం ఏం చేయాలంటే మనకి కొంచెం అధికారులు వీళ్ళు అవసరం, మనకి ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు తెలుసా అని చెప్పి అనుకున్నారు. అనుకుంటే నాకు తెలుసు అన్నారు. సరే అని చెప్పేసి అధికారులు తెచ్చుకున్నారు. ఇంకో జీరో పెట్టండి పక్కన. అధికారులు చేర్చుకున్నా కూడా ఏం అవ్వాలి పనులు. దీంతో ఏమైపోయిందంటే, ఇంకా పెద్ద అథారిటీ కావాలి మాకు అని చెప్పేసి ఎంపీ ఎమ్మెల్యే తెచ్చుకున్నారు. ఇంకో జీరో చేర్చండి. సరే, ఇంత చేర్చుకున్నాక ఏమైనా అయిందంటే పని అవల. సరే ఇలా కాదు అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్లు తెచ్చుకున్నారు. ఇంకో జీరో పెట్టండి. అయినా సరే పని అవల. ఈసారి ఏమంటున్నారంటే, ఇలా కాదు, మనం ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అప్పట్లో కింగ్స్ అనే వాళ్ళు ఉంటారు, రాజులు, అక్కడికి వెళ్ళిపోయి ఆ రాజులు కూడా తెచ్చుకున్నారు. ఇంకో జీరో పెట్టండి. అయినా పనవల. పాపం ఈ జీరోకి చాలా బాధేసింది. ఏంటి, నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను, ఎక్కడికి వచ్చాను, నా స్నేహితుల్ని, బంధువుల్ని, అధికారుల్ని, ఎంపీ ఎమ్మెల్యేని, మినిస్టర్ని, కింగ్స్ని వీళ్ళందరూ తెచ్చినా నాకు పని అవ్వట్లేదే, ఏంటిది అని చెప్పి వాడికి అర్థం కాల. చాలా బాధేసి ఇంతకుముందు చాలా హై కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు కదా, చాలా లోకి పడిపోయి ఏం చేయాలి అర్థం కాక అలాగే పాపం నీరసంగా ఉంటే, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అలా కాదురా, నీకున్న ప్రశ్నలకు సమాధానం బైబిల్లో దొరుకుతుంది, బైబిల్లో వెతుకు అని చెప్పన్నారంట. అంటే సరే అని చెప్పేసి ఈ జీరో ఏం చేశాడంటే బైబిల్ చదవడం స్టార్ట్ చేశాడు. బైబిల్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు తను యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి వచ్చాడు. అందులో చివరి భాగం చదవనమ్మా. నాకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవు అని మాట చదివాడు. ఓకే, అంటే నా అంతటి నేను ఏమీ చేయలేను, మనకి ఇంకోటి ఏదో కావాలి, పక్కన ఎంతమంది చేస్తున్నాం అవ్వలేదని చెప్పేసి అర్థమయ్యి సరే నాకు వేరు పని నువ్వు చేయలేవు అన్నదంటే నా వల్ల అవదంటున్నారు. మరి నేను స్నేహితుల్ని, బంధువులు అందరినీ తెచ్చుకున్నా కదా, అయినా కూడా నాకు ఎందుకు పని అవ్వలేదు? నా స్నేహితులు తెచ్చుకున్నాను, బంధువులు తెచ్చుకున్నాను, అధికారుల్ని అనుకుంటాం కదా, ఎంపీ ఎమ్మెల్యే రికమెండేషన్లు ఉంటే అయిపోతాయి పనులు, మినిస్టర్ రికమెండేషన్ ఉంటే అయిపోతాయి పనులు, వాళ్ళతో చెప్తే జరిగిపోతాయి పనులు, వీళ్ళతో చెప్తే జరిగిపోతాయి పనులు, అయినా కూడా అవ్వలేదేంటి అని చెప్పి అలాగే వెతకడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడు కీర్తనలు 146:3 రాజుల చేతనైనను నరుల చేతనైనను
నీకు రక్షణ కలుగదు. వారిని నమ్మకొనకుడి. అంటే ఇప్పుడు ఏంటంటే రాజులనైనను నరులనైనను, అంటే మనుషుడు అనేవాడు ఎప్పటి వల్ల కూడా పని కాదు అని ఇక్కడ చెప్తుంది. వారిని నమ్ముకొనకుడి. ఓకే, ఇదిరా నేను చేసిన తప్పు. నేను నరుల్ని యాడ్ చేసుకుంటే వాడి అధికారాన్ని, వాడి డిజిగ్నేషన్ పెట్టుకుని వాడిని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయా. అంటే పక్కన చేర్చుకుంటూ వెళ్ళిపోయా. నేను, నా పక్కన స్నేహితుడు, వాడి పక్కన బంధువు పక్కన పొరుగువాడు పక్కన మినిస్టర్, ఎంపీ, ఎమ్మెల్యే అందరం చేర్చుకుంటూ వెళ్ళిపోయా. కానీ పని అవ్వాల. అప్పుడు మరి ఎలా పని అవుతుంది అని వీడేం చేశాడంటే, ఇంకా చదువుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసం నుంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఓకే, అంటే నేను చేర్చుకోవాల్సింది ఈయనని అని అతనికి అర్థమైంది. ఇలా కాదు, నేను అనవసరమైన వాళ్ళందరినీ చాలా మంది పక్కన పెట్టుకున్నాను, వాటి వల్ల ఏ పనులు జరగలేదు. కానీ ఈ బైబిల్ ఏం చెప్తుందంటే నేను చేర్చుకోవలసింది ఎవరిని? యేసయ్యని. ఆయన్ని చేర్చుకున్నట్లయితే నాకు వాల్యూ అనేది ఉంటుంది అని గ్రహించాడు. గ్రహించి ఏం చేశాడంటే దేవుడిని చేర్చుకున్నాడు. చేర్చుకున్నప్పుడు తను ఏమైందంటే 2 కొరింథీ 5:17. ఇప్పుడు మీకున్న పేపర్స్ ఉన్నాయి కదా, వాటిని వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పారా? మీ పేపర్ వెనక్కి తిప్పండి. తిప్పి ఇంకో 0 రాయండి అక్కడ. చదువు 2 కొరింథీ. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తమాయెను. సరే, ఇప్పుడు పేపర్ వెనక్కి తిప్పారా? 0 పెట్టండి. నేనైతే 0 రాస్తే దానిపైన నా పేరు రాసుకుంటాను. రాజ్మనారాయణ నా పేరు రాసుకుంటాను. ఆ 0 పైన యారో మార్క్ ఇచ్చి రాజ్మనారాయణ పేరు రాసుకుంటాను. మీరు రాసుకుంటారంటే రాసుకోండి. సరే, ఇప్పుడు నా వాల్యూ ఏంటి అంటే 0. నేనెవరు అంటే 0. ఇందాక నేను చెప్పుకున్న కథలో నేనే హీరోని. ఆ 0 నేనే చాలా మందిని నా పని జరగాలని చెప్పేసి చాలా మంది దగ్గరికి వెళ్ళి నష్టపోయి కష్టపోయి ఏమి అంత ఓటమి చూసి వెనక్కి తిరిగి వచ్చినాడు. ఆ 0 నేనే. అందుకే నేను రాసుకుంటున్నా. ఆ 0 పైన నా పేరు రాసుకుంటున్నా. అలాగే మీ జీవితాల్లో కూడా ఉంటే మీరు కూడా రాసుకోండి. సరే, ఇప్పుడు ఆ 0 పక్కన అంటే ఎడమ పక్కన మొదట దానికి ముందు 1 పెట్టండి. ఏమైంది? 10 అయింది. ఓకే, అంటే పాతవి గతించిన 0 ఉందా? అక్కడ 0 ఉందా? నువ్వున్నావా? నేనున్నానా? లేకపోతే రాజునారు ఉన్నాడా? లేడు. ఇప్పుడు ఎవరున్నారంటే 10, 10 ఒక వాల్యూ వచ్చింది. వాల్యూవే లేని నా జీవితానికి, విలువ లేని నా జీవితానికి ఒక విలువ వచ్చింది. ఎప్పుడు యేసయ్యని నేను చేర్చుకున్నప్పుడు. అర్థమవుతుందండి? యేసయ్యని చేర్చుకోకపోతే మళ్ళీ నేను ఏమైపోతాను? అర్థమవుతుందా? మనం ఏమనుకుంటామంటే, మనం స్టార్టింగ్ క్వశ్చన్ చూసుకున్నప్పుడు ఈ పని నా వల్ల ఎందుకు కాదు, ఈ పని నేను ఎందుకు చేయలేను, ఇది నేను చేయలేని పనా, నా వల్ల కాని పనా అని మనందరికీ ఉంటుంది. మనం ఏంటంటే మన చేతుల్లో లేని దాని కోసం అయితేనే దేవుడి దగ్గరికి వెళ్తాం. అంటే మనం చేయి దాటిపోయే స్థితి అయితేనే దేవుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుదాం. అంత ముందు వరకు నాకు చేతనేది నేను చేసుకుంటాను, నా వల్ల జరిగిపోతాయి పనులు అనే కాన్ఫిడెన్స్లోనే ఉంటాం. అర్థమవుతుందండి? కానీ ఈ 0 వల్ల ఏ పని జరగదండి. ఈ 0 వల్ల ఏ వాల్యూ లేదు.
ఆ జీరోకి లేదు, జీరో పక్కన ఎంత నిలబడినా దానికి లేదు. అర్థమవుతుందా? మన వల్ల ఏ వాల్యూ లేదు. అందుకే బైబిల్లో ఒక దగ్గర ఏమైనా ఉంటుందంటే, మరి సరే ఈ జీరో పక్కన 1 ఎందుకు నిలబడాలి? 1కు ఒక వాల్యూ ఉంది కదా, ఉందా? ఒప్పుకుంటారా 1కు వాల్యూ ఉందని? ఒప్పుకుంటారా? మరి ఈ జీరో పక్కన 1 ఎందుకు నిలబడాలి? 1 ఎందుకు నిలబడాలి అంటే యేసయ్య నీ దగ్గరికి ఎందుకు రావాలి? నువ్వు చేర్చుకుంటున్నావు యేసయ్యని, బాగుంది, కానీ యేసయ్య ఎందుకు రావాలి నీ దగ్గరికి? ఎవరు నువ్వు? నీ దగ్గరికి ఆయన ఎందుకు రావాలి? ఆయన ఎందుకు రావాలి? ఎందుకో తెలుసా? ఆయన ఏమంటారంటే, ఈ లోకంలో జ్ఞానులు అనుకునే వారిని సిగ్గుపరచడానికి వెర్రి వారిని నేను ఎంచుకున్నాను. అర్థమవుతుందండి? వెర్రి వారిని, జీరోని నేను ఎంచుకున్నాను. అందుకే జీరో పక్కన నిలబడ్డాను. నీ దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చారు తెలుసా? నీకు ఒక వాల్యూ ఇవ్వడానికి, నీ జీవితానికి ఒక విలువనివ్వడానికి. అది ఆయన ఇచ్చారు. దాంతో పాత రోత బ్రతుకు నాది అదేమైపోయిందంటే క్రొత్తగా విలువ గల జీవితంగా మారిపోయింది. ఇప్పుడు సరే, నా పక్కన 1 నిలబడింది కనుక ఈ జీరో ఏంటి? కాలు ఎగరేయచ్చా? ఇప్పుడు ఈ జీరో ఎగరేయాల్సింది ఎవరు? కాలరు. ఈ 1 0 ఉంది కదా మీ దగ్గర. ఇప్పుడు ఆ 1 0 ఎవరు కాలర్ ఎగరేయాలంటారు? 1 ఎగరేయాలి, 0 కాలర్ ఎగరేయకూడదు. అర్థమవుతుందా? మనిషిగా నువ్వు తగ్గించుకోవాలి. దేవునిలో నువ్వు అందుకని కీర్తనలో ఉంటుంది, ఏమని ఉంటుందంటే 20వ కీర్తనలో, నేను అతిశయిస్తున్నాను. దేన్ని బట్టి అతిశయిస్తున్నాను? అతిశయించడం అంటే గర్వించడం అని. దేన్ని బట్టి అతిశయిస్తున్నాను? నా దేవుని నామమును బట్టి నేను అతిశయిస్తున్నాను. నా దేవుని నామమును బట్టి నేను అతిశయిస్తున్నాను. ఈ జీరో ఎక్కడ కాల్ ఎగరేస్తుందంటే, దేవుడు వచ్చి తన పక్షాన నిలబడితే, తన పక్కన ఉంటే, ఈరోజు నన్ను సాధించిన ఏ గొప్పలు, ఏ ఘనతలు ఎంత గొప్పవైనా సరే, ఎంత హెచ్చువైనా సరే, అది ఆ పక్కన వాళ్ళు ఉండబట్టే. అది నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా, గ్రహించక ఆ మహిమ నువ్వు తీసుకుంటున్నావేమో, గ్రహించక ఆ మహిమని నీకు ఆపాదించుకుంటున్నావేమో, కానీ ఆ మహిమ చెందాల్సింది 1కి. అర్థమవుతుందండి? మ్యాథ్స్ బాగా అర్థమవుతుందా? మ్యాథమెటిక్స్. 0 పక్కన 1 నిలబడితేనే ఆ 0 వాల్యూ. ఇప్పుడు అంటే రాకేష్ చదువు అంటున్నాను, రాకేష్ గారు వచ్చి అంటారు, నువ్వెందుకు 1 0 అంటావు? 0 1 పెట్టు, ఇటువైపు కూడా పెట్టచ్చుగా. ఏసీ వచ్చి ఇక్కడే నిలబడతారు, ఇక్కడ కూడా నిలబడచ్చుగా అంటారా? అనొచ్చా అనకూడదా? లాజికేనా? సరే, యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి అందరూ వాటికి ఎవరు నడుస్తున్నారు ముందు? గొర్రెలేగా. ఎవరు నడుస్తున్నారు ముందు? ఎక్కడ పెట్టాలి? ముందు పెట్టాలా, వెనక పెట్టాలా? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ పెట్టాలి? ముందు పెట్టాలి, వెనక పెట్టాలా? ముందే పెట్టాలా? అర్థమవుతుందా? 1 ఎందుకు ముందు ఉంది, 0 ఎందుకు వెనకాల ఉంది? జీరోలని ఎంతైనా ముందు, ఎన్ని జీరోలైనా తీసుకొచ్చి ఇంత ముందు రాశారు. ఆ జీరోలన్నీ వెనక్కి తిరిగి, ఇప్పుడు పేజీ వెనక్కి తిరిగితే చాలా జీరోస్ రాశారు కదా. మీరు, మీ స్నేహితులు, మీ బంధువులు, మీ పొరుగు వారు, మీ అధికారులు, మీకు తెలిసిన అధికారులు, వాళ్ళందరూ, ఈ మొత్తం వాళ్ళందరి తర్వాత చివరిలో పట్టిన వాళ్ళు ఎంత వాల్యూ? ఏసైకే వాల్యూ, ఇదేం పెరగట్లా. కానీ ఇప్పుడు మీరు ఈ పేజీ తిప్పితే 0, దానికి ముందు, నాకు ముందుగా ప్రభు నా ముందు నడుస్తున్నప్పుడు, నేను ఆయన ఫాలో చేస్తున్నప్పుడు, నేను ప్రభువును వెంబడిస్తున్నప్పుడు, నాకు ముందు
నా దేవుడు నడుస్తూ, నా ప్రభువు నడుస్తూ, ఆయన్ని నేను ఫాలో చేస్తున్నప్పుడు, నేను వెంబడిస్తున్నప్పుడు, ఐఎమ్ నాట్, నేను నా సొంత మార్గంలో నడవట్లా. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జీరో వాడి సొంతంగా చేసినప్పుడు జీరోగానే ఉండిపోయాడు. కానీ ఇప్పుడు జీరో ముందు 1 నడుస్తుంది, ఆ 1ని జీరో ఫాలో అవుతుంది. ఆ యేసయ్య ఏదైతే మార్గంలో నడుస్తున్నారో అదే మార్గంలో నేను నడుస్తున్నప్పుడు నాకు వాల్యూ ఉంటుంది, అవునా? నాకు విలువ వస్తుంది. ఆయన ఫుట్ స్టెప్ నేను ఫాలో అయినప్పుడు, ఆయన మార్గాన్ని నేను అనుసరించినప్పుడు. అర్థమవుతుందండి? ఇదే వాక్యాన్ని ఆయన ఉపమానంగా కూడా చెప్పారు. ఏమనంటే, ఎవరైతే నా మాట విని దాన్ని గైకొంటారో వాళ్ళు బండ మీద ఇల్లు కట్టుకున్నట్లు, అలా కాకుండా అయితే వారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్లు. ఏమవుతుందండి? యువర్ బిల్డింగ్ ఇస్ సో మచ్, అంటే నువ్వు చాలా గొప్పగా ఒక భవనాన్ని నిర్మించవచ్చు, నీ జీవితాన్ని ఒక గొప్ప భవనంగా నిర్మించుకుండొచ్చు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎవరైనా చూడండి, సపోజ్ ఒక అంటే నా పాస్ట్లోకి వెళ్ళి నేను చెప్తున్నాను, నాకు ఒక 40,000 జీతం వచ్చేటప్పుడు మార్చ్ వస్తుందంటే ఇంక్రిమెంట్ వస్తే ఎన్ని వస్తాయి అనమాట. సో ఫిబ్రవరిలో కూర్చొని క్యాలిక్యులేషన్ వేసినవాళ్ళు, 10% పెరిగితే ఎంత పెరుగుతుంది, ఓకే దీనికి ఎంత ఇవ్వచ్చు, దానికి ఎంత ఇవ్వచ్చు. ఆ తర్వాత ఓకే 20, అంటే సపోజ్ నేను 2011 ఉంటే 12 ఎంత, 13 ఎంత, 14 ఎంత, ఓకే 2020 నా శాలరీ ఎంత, ఎక్కడున్నా నేను ఎంతకి గాలి మేడ ఎక్కడి వరకు కట్టేశాను. మన అన్ని అంతేనండి, మన ఆలోచనలన్నీ అంతే, నిజంగా చెప్తున్నాను. మీరు ఒప్పుకోకపోయినా మనిషి ఆలోచనలన్నీ కూడా ఒక గాలి మేడలే, ఇసుక మీద కట్టిన భవనాలే. మీరు ఎంతైనా ఆలోచించండి. మీరు నిద్రపోకుండా, నిద్రాహారాలు మానేసి మీ బుర్ర బద్దలు కొట్టి ఆలోచించండి. ఆ ఆలోచనలన్నీ కూడా గాలి మేడలే, నిలబడలేవు. ఎంతవరకు నిలబడుతుంది తెలుసా? అదేంటి, ఒక వరద వచ్చిందంట. వరద వచ్చినప్పుడు ఏమైపోయింది? ఇసుక మీద కట్టిన నిర్మాణం ఏమైపోయింది? కొట్టుకుపోయింది, లేదు అక్కడ. కానీ రాతి మీద కట్టిన ఆ ఇల్లు అలాగే నిలిచి ఉంది స్ట్రాంగ్గా. అర్థమవుతుందా? సో జీరో ఎన్నో ఆలోచన చేశాడు, ఎంతో మందిని కలుపుకున్నాడు, ఏదో చేశాడు, కానీ వాడు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. వాడు నో వాల్యూలోనే ఉన్నాడు, అంటే విలువ లేని జీవితంలోనే ఉన్నాడు. ఎంతమందిని కలుపుకున్నా ఈ లోకంలో, నువ్వెంతమందినైనా కలుపుకో, నీ స్నేహితులు గొప్ప అవ్వచ్చు, వాళ్ళ వల్ల ఈ లోక కార్యాలు ఎన్నో జరిగిపోవచ్చు. రక్షణ కలుగుతుందా? నీ కోసం వారు ప్రాణం పెడతారా? నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తారా? రక్షణ ఇవ్వగలరా? ఇదే ఇక్కడ చెప్తుంది. అక్కడ మనం చదువుకున్నట్లు మనం క్లియర్గా చూడగలం. ఏంటంటే కీర్తన 146:3, నరుల చేత నీకు రక్షణ కలుగదు, రాజుల చేత నీకు రక్షణ కలుగదు. కానీ ఎప్పుడైతే నా ముందు నేను యేసయ్యను పెట్టుకున్నానో ఏమైపోయింది? పాపను గతించాను. నేను ఇంకా జీరోని కాదు, నా వాల్యూ జీరో కాదు. నా ముందు నేను యేసయ్యను పెట్టుకున్నప్పుడు నా వాల్యూ ఏమైపోతుంది? జీరోనా? కాదు, నాకు వాల్యూ ఉంటుంది. అది నేను ఎందుకు ముందు పెట్టుకోవాలి, ఎందుకు వెనక పెట్టుకోవద్దు? ఎందుకు ముందు పెట్టుకోవాలి, ఎందుకు వెనక పెట్టుకోకూడదు? ఆయన నా ముందు ఉంటేనే నాకు వాల్యూ. నా మొహం చూసి ఎవరండి వీడు గొప్పడని ఎవరు చెప్తారు? నా మొహం చూసి. ఆయన వెనకాల ఉంటేనే కదా నాకు వాల్యూ, అవునా కదా? ఈరోజు నువ్వు మహిమ ఆపాదించాల్సింది యేసయ్య. నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన ముందు పెట్టుకుని నువ్వు నడిచినప్పుడు నీకు విజయం దొరుకుతుంది. ఆ విజయం నువ్వు ఆశించే విజయం కాదు, నువ్వు చూసే విజయం కాదు, నువ్వు చూడగలిగే విజయం కాదు. నువ్వు ఒక ₹1,00,000 జీతం వస్తేనో, లేదంటే ఒక 40% ఇంక్రిమెంట్ వస్తేనో, లేకపోతే ఇంకోటి ఇంకా మీ ఆశీర్వాదాల డెఫినేషన్ నాకైతే తెలియదు. చాలా మంది ఇలాగే అనుకుంటారు. లేకపోతే యూకే ట్రిప్ వస్తేనో, యుఎస్ ట్రిప్ వస్తేనో, లేకపోతే మీ మేనేజ్ అందరూ ఒక కాన్ఫరెన్స్ కాల్ తీసుకెళ్ళి ఎడాపెడ పొగిడి పారేస్తానో అది ఆశీర్వాదం కాదు. ఆయన మార్గంలో నడవడమే ఆశీర్వాదం. అసలు నువ్వు ఆయన తెలుసుకున్నది సేవ, అదే నీ ఆశీర్వాదం. ఈ సన్నిధిలో నువ్వు ఉన్నది అదే నీ ఆశీర్వాదం. నువ్వు ఆశీర్వదింపబడిన వాడివి, నువ్వు ఆశీర్వదింపు. అందుకే వాక్యం చెప్తుంది, ఆశీర్వదింపబడిన వాడా నువ్వు లోనికి రమ్ము.
ఆశీర్వాదం నింపబడిన వాడా, నువ్వు లోనికి రమ్ము. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు ప్రభువుని తెలుసుకోవడమే నీ ఆశీర్వాదం. ఆయన మాటకు నువ్వు లోబడమే నీ ఆశీర్వాదం. మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. నీ భారము యెహోవా మీద మోపము, అంతే. ఇంక మిగతాదంతా ఆయన చూసుకుంటారు. ఆయన నీ పక్కన ఉండటమే నీకు ఆశీర్వాదం. 0 పక్కన 1 ఉండటమే ఆశీర్వాదం. నువ్వు దేని గురించి చింతిస్తున్నావో, దేని గురించి బాధపడుతున్నావో, అది నువ్వు నీ దగ్గరే పెట్టుకుంటే నీకు బాధే. కానీ ఎప్పుడైతే 1కి ఇచ్చేసి ఉండదు. ఇప్పుడు మీరు ఆ పేపర్ని వెనక్కి తిప్పండి. అంటే వెనక్కి చాలాసార్లు వెనక్కి తిప్పేసాం, మీరు ఏ పొజిషన్ ఉందో తెలియదు. మనం మొట్టమొదటి రాష్ట్రంలో జీరోలన్నీ ఉన్నాయి కదా, జీరోలన్నీ ఉన్నాయి కదా, అక్కడ తిప్పండి. ఇప్పుడు నువ్వు 0 అయిన నువ్వు దేవుని చేర్చుకొని 10గా మారావు, అవునా? ఇప్పుడు మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. మనుష్యుడు దీపం వెలిగించుకుని కొంచెం కింద పెట్టడు గాని వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇప్పుడు నువ్వు ఇందాక చేర్చుకున్నావు కదా, నీ స్నేహితుల్ని, నీ పొరుగు వారిని, నీ బంధువుల్ని, మినిస్టర్ని, ఎంపీఎంఎల్ని, రాజుల్ని అందరూ చేసుకున్నావు కదా, ఆ మొత్తం 0 ముందు ఒకటి పెట్టి నీ ఏసైని పెట్టి. రక్షింపబడిన నీవు ఎంత విలువ గలవాడు అర్థం చేసుకో. నువ్వు నిర్లక్ష్యం చేస్తుంది ఇదే. రక్షింపబడిన నీవు ఎంతో మందిని వెలిగించి ఆ వాల్యూని ఇన్ఫినిట్ వరకు తీసుకెళ్ళగలవు. నువ్వు చాలా తక్కువ, నువ్వే తక్కువగా చూస్తున్నావు. ఎందుకో తెలుసా? ఆ 1 మీద నీకు ఆ 1 ఏం చేయగలదు, ఆ 1 యొక్క పవర్ ఏంటి, ఆ 1 నా పక్కన నిలబడితే నేనేం చేయగలను అనే ఆలోచన నీకు లేకపోవడం వల్ల. అర్థమవుతుందండి? ఎంత అయింది ఇప్పుడు చెప్తారా? దాని వాల్యూ ఎంతో? 1 crore. ఏంటి ఒక్క స్నేహితునే పిలిచారనుకుంటారా? ఒక్క స్నేహితునే పిలిచారనుకుంటారా 0? సరే, నా వరకు అయితే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచాను. సరే, నేను పిలవగల బంధువులు 4 ఉన్నారు, వాళ్ళని పిలిచాను. నేను గవర్నమెంట్ అఫీషియల్స్ అన్నాను ఒకడా, వాళ్ళకు కొంతమంది, ఎంపీఎంఎల్ఏ అక్కడే ఇద్దరు కనిపిస్తున్నారు, వాళ్ళకు కొంతమంది, రాజులు వాళ్ళకు కొంతమంది. ఇప్పుడు చెప్పండి వాల్యూ ఎంత? చాలా కష్టంగా ఉందండి ఈ మ్యాథ్స్. ఈ మ్యాథమెటిక్స్ చాలా కష్టంగా మారిపోయింది, అవునా? చెప్తారా? ఎవరైనా వాల్యూ చెప్తారా? అర్థమైందండి? వెలిగింపబడిన నీవు నీ దీపాన్ని మంచం కిందనో కొంచెం కిందనో ఇక్కడ ఉంచకూడదు. నువ్వు వెలిగింపబడిన నీవు అలాగ నువ్వు మంచం కింద కొంచెం కింద పెట్టి ఏం ప్రయోజనం? 0గా ఉన్నప్పుడేమో నీ పనులు జరగడానికి నీ స్నేహితులు పిలిచావు, నీ బంధువులు పిలిచావు, ఇంకా ఎంత కావాలంటే అంతమంది పిలిచావు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుణ్ణి క్యారీ చేస్తున్న నీకు ఇప్పుడు ఆ వెలిగింపబడిన దీపం ఎందుకు మంచం కింద కొంచెం కింద దాయాలి? ఎందుకు దాయాలి? ఎందుకు దీపస్తంభం మీద ఉండకూడదు? ఎందుకు దీపస్తంభం మీద ఉండకూడదు? మీరెవరిప్పుడు 0నా 10నా చెప్పండి. నేను 0 అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. సరే, నేను 10 అన్న చేతులు ఎత్తండి. 10 అన్న వాళ్ళు కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారండి. 10 ఎవరంటే ఇంకా వేరే వాళ్ళు రక్షించిన వాళ్ళు, అంటే పక్కన ఇంకా 0 చేరలేదు కదా, అందుకే కొంతమంది ఆ చేతులు ఎత్తలా. 100 ఎవరు, 1000 ఎవరు, 1,00,000 ఎవరు, 10,000 ఎవరు? ఇది మన విలువ ఎలా పెరుగుతుందంటే, క్రిస్మస్ నాడు జనరల్గా మీకు తెలుసో తెలియదు, కొవ్వొత్తులు పట్టుకుని వెళ్తూ ఉంటాం, అవునా? కొవ్వొత్తులు పట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఒక గంట సేపు నడిచాం అనుకోండి. సపోజ్ నేనే అంటే నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకొని చెప్తాను. అలా నడిచినప్పుడు, ఒక గంట నడిచినప్పుడు ఆల్మోస్ట్ నా దగ్గరకు ఒక 20 మంది అలా వచ్చి వెలిగించిన వెళ్తారు కొవ్వొత్తి. అంటే ప్రతి ఒక్కరికి అలా జరుగుతుంది అంట. ఒక 20 మంది వెలిగించుకుని వెళ్తారు. ఎందుకని? వెలుగు ఉంది కనుక. మరి నువ్వు వెలిగింపండి, నీవు వేరే వాళ్ళకి ఆ కొవ్వొత్తి సాయం చేయడానికి సేపు
ఆ కొవ్వొత్తి సాయం చేయడం ఎంతసేపు? నోరు కట్టేసుకుని నీ సాక్ష్యం ఎవరితో పంచుకోకుండా, పంచుకుంటే వీళ్ళేమనుకుంటారు? లోక మాటలు చెప్పడానికి మాత్రం దేర్ ఇస్ నో అబ్జెక్షన్. ఎంత ఫ్రీడమ్ అంటే ఏదైనా మనం మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. వీ హ్యావ్ ఎ రైట్ టు ఫ్రీడమ్. కానీ దేవుని సువార్తని, దేవుని సువార్త కూడా నీ సాక్ష్యాన్ని నువ్వు పంచుకోవడానికి మాత్రం యూ డోంట్ హ్యావ్ రైట్ టు ఫ్రీడమ్. అంతేనా? నీకు ఆ రైట్ లేదు. అలా నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు నీ దీపం ఎక్కడుంది? మంచం కింద కొంచెం కింద ఉన్నట్టు కాదా? ఎందుకు హెసిటేషన్? నీకు తెలుసు నేను ఒక జీరోని, నాకు ఏ వాల్యూ లేదు. కానీ యేసయ్య నా పక్షాన్ని చేరినాక నాకు చాలా వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ వాల్యూని నేను మల్టిప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఆప్షన్ ఇస్ పంచడం. అంతే. నా పక్కన వాళ్ళని చేర్చుకోవడం, నా పక్కన వీళ్ళందరినీ కూడా చేర్చుకుంటే నేను పొందిన ఆశీర్వాదం నా దగ్గరే ఆగిపోకుండా దాన్ని నేనేం చేస్తున్నాను? కొంతకాలం క్రితం ఒక పెద్ద స్కామ్ జరిగింది తెలుసా? అంటే ఇలాంటిది కూడా ఏంటంటే, మీరు ఒక ఇద్దరిని చేర్చండి, ఫస్ట్ మీకు కొంత డబ్బులు వస్తాయి, తర్వాత వాళ్ళు చేస్తే అవి కూడా వస్తాయి. అలా 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 పెద్ద స్కామ్ అయిపోయింది. లోకంలో చాలా చెడు చాలా మళ్ళీ ఈజీగా పాకిపోతుంది. ఎందుకంటే దాని ఇంట్రెస్ట్ ఎక్కువ, డబ్బు అంటే చాలా వ్యామోహం. కానీ ఎప్పుడైతే దేవుళ్ళలోకి వస్తామో అంత వ్యామోహం ఉండదు. కానీ నిజంగా చూస్తే మనీ ఇస్ నథింగ్. డబ్బు వల్ల ఏది జరగదు. అలా జరిగినట్లయితే ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నులు, ధనికులు, వాళ్ళకి ఏ కష్టాలు ఉండకూడదు, వాడికి ఏ ఆరోగ్య సమస్య ఉండకూడదు, వాడికి లైఫ్లో ఏదనుకుంటే జరిగిపోవాలి, అలాగే ఉండాలి. ఏమోనండి మాకేం తెలుసు, మేము సంపన్నులు, ఆ సంపన్న లిస్టులో మాకేం తెలుసు, వాళ్ళకున్న కష్టాలు మేము అన్నట్టు చూశారు. లేదండి, డబ్బు వల్ల ఏది జరగదు. డబ్బు వల్ల ఏది మీరు అనుకుంటున్న, మీరు దీనిలో ఆశీర్వాదం అనుకుంటున్నారు కదా, వాటిలో దేనిలోనూ ఆశీర్వాదం లేదు. వాటిలో దేనిలో కూడా ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం అసలు వన్లోనే ఉంది. వన్ మీ పక్కన ఉండమే ఆశీర్వాదం. మీరందరూ నమ్ముతున్నారా మీ పక్కన దేవుడు అన్నాడు, మీ పక్షాన దేవుడు అన్నాడు? నమ్ముతున్నారా? మీ పక్షాన దేవుడు అని నమ్ముతున్నారా? మరి ఎందుకు మీకు లోటు? మీకు విషయం తెలుసా? కీర్తన 23వ కీర్తన కదా, మనందరికీ కంఠస్థ వచ్చు. ఫస్ట్ వచనం చెప్పండి చూడకుండా గట్టిగా. అసలు ఆ కీర్తన ఏంటో తెలుసా? ఒక గొర్రె సాక్ష్యం ఇస్తుంది. ఒక గొర్రె సాక్ష్యం ఇస్తుంది. ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా పక్కన వన్నుంది, నాకు ఎటువంటి లేమి లేదు, నాకు ఎటువంటి కొదువ లేదు అనేది ఆ గొర్రె చెబుతున్న సాక్ష్యం. ఆ గొర్రె నువ్వేనా? నీకు ఇంకా లేముందా? నాకు చాలా కొదువులు ఉన్నాయండి అని చెప్పుకుంటున్నావా? ఆ చాలా కొదువులు నీకుంటే నీ విశ్వాసం ఏ పాటిది? నీ పక్కన పన్నుందని నువ్వు నమ్ముతున్నావా? నీ పక్కన యేసయ్య నిలబడ్డాడు నమ్ముతున్నావా? నాకు కొదువు ఉందని ఏడుస్తూనే ఉన్నావా? చెప్పండి. మీ దగ్గర చాలా కొదువులు ఉంటాయి కదా, ఉన్నాయా లేవా? మరి ఇక్కడ ఆ గొర్రె సాక్ష్యం అయితే అలా లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా పక్కన వన్నుంది, నా వాల్యూకి డోకా లేదు. నమ్ముతున్నారా? ఇప్పుడు ఈ దీపం, వెలిగింపబడిన దీపస్తంభం మీద ఉంటే అనేక మందిని రక్షణలోకి నడిపించగలదు. కానీ అది నీలోనే దాచేసుకుంటే, నీ సాక్ష్యాన్ని ఎవరికి చెప్పకుండా నోరు కట్టేసుకుని నువ్వు కూర్చున్నట్లయితే అది దీపస్తంభం మీద కాదు, మంచం కిందనో కొంచెం కిందనో ఉంచినట్లుగానే అయిపోతుంది. అర్థమైందా? సరే, ఇప్పుడు దేవుడే చెప్తున్నారంటే ఆయన నీకు ఎటువంటి వాల్యూ ఇస్తున్నారు తెలుసా? లేదంటే ఆయన నిన్ను ఏ లెవెల్కి, నీ వాల్యూని ఏ లెవెల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నా తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15. ఏమంటున్నారు అక్కడ?
ఏమని పిలుస్తున్నారు? ఏం చేసినప్పుడు? అంటే సింపుల్, మళ్ళీ అదే 0-1 ఫాలో అవ్వడమే. 1 చెప్పింది చేసుకుంటూ వెళ్తే ఆయన మీతో చెప్పినది చేయడి అన్న విధంగా ఆయన మీతో ఏం చెప్తున్నారో అది మీరు చేసుకుంటూ వెళ్తే ఏమైపోతుంది? మన వాల్యూ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఆయన మనల్ని ఎక్కడికి ఎత్తుతున్నారు? స్నేహితుల స్థాయికి. ఇప్పుడు హెబ్రీ రాసిన పత్రిక 2:12 చదవండి. అందరికీ ఒకటే మూలము, ఈ హేతు చేతను వారి సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఏమని పిలుస్తున్నారు? సహోదరులను పిలుచుటకు. ఏమని పిలుస్తున్నారు? స్నేహితులు అయిపోయింది. ఇప్పుడు మీ స్థాయి దేవుడు సహోదరులు, బ్రదర్. ఆయన బ్రదర్హుడ్ మీకు ఇద్దాం అనుకుంటున్నాడు. సోదర భావాన్ని మీకు ఇస్తున్నారు. అంటే స్నేహం అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? సహోదరులుగా చూస్తున్నారు. ఇందాక చదువుకున్న యోహాను సువార్త 1:12. వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఏమవడానికి? ఇప్పుడు వారసత్వం. ఇది ఆశీర్వాదం కాదు. ఇది కాదా ఆశీర్వాదం? చెప్పండి, మీరు చెప్పండి. లేదు, నాకు జాబ్లో మంచి స్థాయికి వెళ్ళడమే ఆశీర్వాదం అనుకుంటున్నావా? లేదంటే ఇంకోటి నా ఆస్తి మల్టిప్లైస్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటున్నావా? లేదంటే లెవెల్ బై లెవెల్, ఫ్రెండ్, బ్రదర్, తర్వాత వారసత్వం. ఇది కాదా ఆశీర్వాదం? దీనికోసం కదా మనం ప్రార్థన చేయాల్సింది. ప్రభువా, నేను నీకు నమ్మకంగా జీవిస్తాను, నిన్నే వెంబడిస్తాను. నువ్వు నా ముందు నడవకపోయినట్లయితే నా వాల్యూ ఏంటో నాకు తెలుసు ప్రభువా. నేను ఒక జీరోని, నా వల్ల ఏది కాదు. ఒకసారి ఒక మాట చెప్తాను. అంటే ఇప్పుడు ఈ 10 వెలిగించబడింది కదా, ఈ 10 ఎలా మల్టిప్లై అయ్యేలాగా ఇన్ఫినిటీ వెళ్తుందంటే ఒక చిన్న సందర్భం చెప్తాను. భగత్ సింగ్ గారు తెలుసు కదా, భగత్ సింగ్ గారి కంటే అసలు గడ్డం గీయకపోతే అస్సలు నచ్చదు. గడ్డం గీసేయాలి. రోజు షేవ్ చేసుకుంటారంట. ఒకరోజు అలాగే పొద్దున్న లేచి షేవ్ చేసుకుందాం అనుకుంటే ఏసీ అన్నారంట, పొద్దు నువ్వు షేవ్ చేసుకోవద్దు అన్నారంట. ఓకే సరే అని చెప్పి చేసుకోవాలి. అలా ఒక 10 రోజులు గడిచిపోయింది. ఆయన బాగా చిరాకు. అసలు రోజు షేవ్ చేసుకునే వాళ్ళు కొంచెం ఉన్నా సరే బాగా చిరాకుగా ఉంటుంది. 10 రోజులు అయిపోయింది. రోజు ప్రార్థన చేస్తుంటే ప్రభువా కొంచెం నాకు ఈ గడ్డ నుంచి విడుదల దయచేయ అని చెప్పేసి అలా రోజు చేస్తానంటే 10 దినాలు అయిపోయింది, 15 దినాలు అయిపోయింది. ఒక రోజు ఒక రోడ్ మీద అట్లా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక సెలూన్ దగ్గరికి వచ్చారంట. అంటే సెలూన్ దాటుతున్నారు. దేవుడు అన్నారంటే ఆ సెలూన్లోకి వెళ్ళండి. సరే వెళ్ళిన తర్వాత వెళ్తే అక్కడ గడ్డం గీయించుకున్నాడు. సార్ అని చెప్పారు. గడ్డం గీయించుకునేటప్పుడు భగత్ సింగ్ గారికి పేరేంటి వచ్చింది ఏంటంటే దేవుని సువార్త చెప్పాలి ఇంటికి ఆయన చెప్పారంట. చెప్పినప్పుడు ఏమైపోయిందంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆ సెలూన్ ఆ గడ్డం గీసిన ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏమనంటే, అయ్యా మీరు రాకముందే కత్తితో నా పీకు పోసుకుని చనిపోదామని చెప్పేసి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు వచ్చారని చెప్పేసి ఎందుకులే అని చెప్పి కాసేపు ఆగుదాం అనుకున్నాను. మీరు గడ్డం గీయమన్నారు. నేను తొలుత మిమ్మల్ని వారించాను నేను గీయనని, కానీ మీరు నన్ను బలవంత పెట్టారు. సర్లే అని చెప్పేసి గడ్డం గీశాను. కానీ ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత మరణం అంటే ఏంటో తెలిసింది, జీవం అంటే ఏంటో తెలిసింది. అయ్యా నేను జీవిస్తాను, నా దేవుని కోసం జీవిస్తాను. ఇక పైన ఉన్న జీవితం అంతా కూడా నా దేవుని కోసమే జీవిస్తాను అని ఆయన చెప్పాడు. అర్థమవుతుందండి? ఎప్పుడైతే వెన్ యు ఆర్ ఫాలోయింగ్ హిస్ ఫుట్ స్టెప్స్, నువ్వు ఎప్పుడైతే ఆయన్ని వెంబడిస్తూ ఉంటావో, ఆయన చెప్పింది నువ్వు చేస్తూ ఉంటావో, ఆయన నీకు చెప్పినది ఆయన ఆజ్ఞను నువ్వు అనుసరిస్తూ ఉంటావో, అది నువ్వు అలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా జీరోస్ చేరుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. అంతేగాని నువ్వు పని కట్టుకుని ఏమి చేయాల్సిన పని లేదు. ఏంటంటే నువ్వు హెసిటేట్ చేయకుండా, అంటే మొహమాట పడకుండా, లేదంటే వారించకుండా యేసయ్య నీతో ఏం చెప్తున్నారు, నీ లోపల ఉన్న ఆత్మ నీకేదైతే చెప్తుందో దాన్ని నువ్వు చెయ్యాలి, నిలబడాలి. పాస్టర్ గారు చెప్తాను, ఆయన ట్యూస్డేనో వెన్స్డేనో కాల్ చేసి ఇలా ప్రోగ్రామ్ చెప్పారు.
మరి సాటర్డే ఏం చేద్దాం అంటే మరి ఈ పరిస్థితులు ఖచ్చితంగా ప్రేయర్ చేయాలి కదా బ్రదర్, ఉపవాస ప్రార్థన ఉండాలంటే సరే చేద్దాం అన్నారు. ఆయన పరిస్థితి మీకు తెలుసో తెలియదు, ఆయన చాలా నీరసంగా ఉన్నారు. 2 floors ఎక్కాలి. ఆయన ఎక్కేటప్పుడు నేను చూశాను ఇలాగా గట్టిగా గుప్పిలు గట్టిగా ప్రెషర్గా చేసి, అంటే ఆ నొప్పి మీకు తెలుసు, ఆ పెయిన్ మీరు చూసినప్పుడు తెలుస్తుంది, చాలా పెయిన్ అనిపిస్తున్నారు. కానీ ఎందుకు రావాలి? ఓకే ఉన్నారు కదా మీరు చేసుకోండి, నేను ఈ వారానికి నేను రెస్ట్ తీసుకుంటాను అని అనుకోవచ్చు కదా. ఎందుకంటే దేవుడు అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేయకూడదు. నాకు దేవుడు ఏదైతే చెప్పారో అది నేను చేయకుండా నా చెయ్యి వెనక్కి తీసుకోకూడదు అని ఆయన అనుకున్నాను. ఎలాంటి స్థితి అయినా సరే ప్రభువా నేను నిలబడతాను అనుకున్నాను. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఎవరికి తప్పడట్లేదు, తప్పు కూడా లేదు. ఎందుకంటే మీరు నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చెప్పుకోవాల్సిన జవాబు అంతా మీ దేవునికి. ఇక్కడ ఎవరికి మనుషులను సంతోషపెట్టడానికి ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీరు జవాబు చెప్పాల్సింది మీ దేవునికి. సంఘంలో సెకండ్ సాటర్డే ఉపవాస ప్రార్థన తెలుసు, చాలా మంది తెలుసు. ఏం వారిస్తుందో నాకు అర్థం కావట్లేదు, ఏది అడ్డుపడుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు మీ దేవునికి సమాధానం చెప్పుకోండి. లేదు ప్రభువా, నేను నా కష్టమంతా నేను పడితే ఈ జీరోలో ఉండిపోతాను, లేదు నేను నీకు ప్రాధాన్యత ఇచ్చి నేను నీ సన్నిధిలో గడుపుతాను అనుకున్నప్పుడు మీరు రండి. మీకు నిజం చెప్తున్నాను, చాలా మందికి చాలా వ్యాలిడ్ రీజన్ ఉండొచ్చు, నేను వాళ్ళని ఎవరిని అంటున్నా. కానీ ఎవరైతే నిజంగా నిర్లక్ష్యపరుస్తున్నారో వారికి మాత్రమే చెప్తున్నాను. మీకు కుదిరి కూడా దేవుని సన్నిధికి రాలేకపోతే మీ ప్రభువుకు మీరు జవాబుదారి ఇచ్చుకోవాలి, మీరు ఆన్సర్ ఇచ్చుకోవాలి రేపొద్దున. అందుకని ఈ రోజున నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంతే, ఒక సహోదరుగా హెచ్చరిస్తున్నాను అంతే. అది మీరు తీసుకోవాలి. మీ దేవుడికి రేపు మీరు జవాబు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీకు కుదిరి నిర్లక్ష్యపరిస్తే మాత్రం సరి చేసుకొని సెకండ్ సాటర్డే ఉపవాస ప్రార్థన రండి. ఎందుకో తెలుసా, యేసయ్య శిష్యుల్ని వేరే వాళ్ళు అడిగారు, అందరం ఉపవాసం చేస్తాము, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు అని అడిగారు. అడిగినప్పుడు శిష్యులు యేసయ్య ఏం సమాధానం చెప్తారంటే, పెళ్లి కుమారుడు వారితో ఉన్నారు, లేని రోజు ఉంటుంది, వారు ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. జీరోగా నువ్వు ఉన్నప్పుడు 1 అందుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? ఆ దేవునితో సహవాసం నీకు కావాలంటే నాకు శరీరం కాదయ్యా ముఖ్యం, నువ్వే ముఖ్యం అని చెప్పడం అంతే. మీరు భోజనం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇది ఒక కట్టు నియమం కాదు. నీ ఆత్మకి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు అనే దాన్ని బట్టే ఉంటుంది. కానీ ఉపవాస ప్రార్థన ఎవరు కోల్పోదు. రండి, దానిలో ఉన్న ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే 1కి ప్రాధాన్యత ఇస్తేనే 0కి వాల్యూ. జీరోకి ఎన్ని జీరోలకు వాల్యూ ఇచ్చుకున్నాను, ఎన్ని జీరోలకు నాకు తెలియదు. ఆ జీరోలు ఏంటియో కూడా, కానీ మీకు తెలుసు ఆ జీరోలు ఏంటో. ఆ జీరోలకి ఎన్ని జీరోలకు మీరు వాల్యూ ఇచ్చుకున్నా వాల్యూ ఏముండదు. కానీ ఎప్పుడైతే నువ్వు 1కి వాల్యూ ఇస్తావో ఆటోమేటిక్గా ఆ పక్కన ఉన్న జీరోలు కూడా ఆశీర్వాదం పొందుకుంటాయి. అర్థమవుతుందండి? అలాగే దేవుని భక్తిలో మనము స్నేహితులుగా, సహోదరులుగా, పిల్లలుగా ఎదగాలి. ఆత్మలో మనం ఎదగాలి. కనుక ఈరోజు మీరెవరైనా నేనే జీరోని అని నమ్మినప్పుడు, నా పక్కన యేసయ్య ఉన్నాడని నమ్మినప్పుడు యేసయ్యకి ఆ మహిమ చెల్లించండి. ఏం జరుగుతున్నా, మీ వల్ల ఏ కార్యం జరుగుతున్నా, ఏ గొప్ప జరుగుతున్నా అది మీ పక్షాన దేవుడు నిలబడబట్టే జరుగుతుంది. అలాగే ఆ 1ని నిర్లక్ష్యం చేసి, తెలుగులో ఒక సామెత ఉంటుంది, నేలను విడిచి సాగు చేసేవాడిని ఏమంటారు? సామెత తెలియదు ఎవరికి? అంటే దాన్ని ఏమంటారంటే, సాగు చేయాల్సిందే నేలను పట్టుకుని కదా, ఆ నేలను విడిచేసి ఏం సాగు చేస్తాడు అని. అంటే దేవుడికి ఇవ్వాల్సిన, దేవుడే మనకి మొత్తం వాల్యూ, ఆయన లేకపోతే వాల్యూ లేదు. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వదిలేసి వేరే అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చిన ఏం జరుగుతుంది? నేలను వదిలేసి ఏం సాగు చేస్తాం? ఎక్కడ సాగు చేస్తాం? అర్థమవుతుందా? గమనించండి, దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ఆయనకి ఎలాంటి ప్రాధాన్యత ఎక్కడ పెడదాం? చివర్లో పెడదాం. ఫస్ట్ మీ జీరోలు పెట్టుకుందాం. జాబ్, ఆస్తులు ఇవన్నీ ఇలా పెట్టుకుని చివర్లో పెడతాం.
వాల్యూ ఉంటుందా? ఉండదు. ఎక్కడ ఉండాలి? యేసయ్య ఉంటేనే నీ ఉద్యోగంలోనైనా నువ్వు ఎక్కడైనా సరే నీ స్నేహితులకైనా, నీ సహోదరులకైనా, నీ బంధువులకైనా, ఎవరికైనా సరే నువ్వు ఆశీర్వాదంగా ఎప్పుడు మారగలవంటే ప్రభువుని ముందు పెట్టుకున్నప్పుడు, యేసయ్యని నీలో చేర్చుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే ఆ ఆశీర్వాదం ఉంటుంది. ఈ ఆశీర్వాదాన్ని నువ్వు ఎంతమందికైనా పంచవచ్చు, ఎవరికైనా పంచవచ్చు. అర్థమవుతుందా? కనుక ఈ రోజున మనల్ని మనం, ప్రభువా నా వాల్యూ నాకు తెలిసింది, నువ్వు లేకుండా నేను ఏ పని వాడినో నాకు అర్థమైంది, ప్రభువా నేను నీతోనే నడుస్తాను, నువ్వు ఏం చెప్తున్నావు అది నేను చేస్తాను, నేను నీకే ప్రాధాన్యత ఇస్తాను, నేను నిన్ను ముందు పెట్టుకుని నడుస్తానయ్యా అని ఒప్పుకున్నాం. దేవుడు తన వాక్యం దీవించుకున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మోకరించినట్లయితే, లేదంటే కూర్చున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన, ఇదిగో తండ్రి, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించి అయ్యా మీరు మా మధ్యకు వచ్చి నాయన ప్రభువా మాట్లాడారు. ప్రభువా మీ స్తుతులు అయ్యా, మీ వాక్యాన్ని మాకు తెలియజేశారు తండ్రి, మీ స్తుతులు అయ్యా. మేము ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ నిర్లక్ష్యపరుస్తున్నామో అయ్యా, ఎక్కడ నిలబడలేకపోతున్నామో అయ్యా నాయన తండ్రి, మా వాల్యూ మేము తెలుసుకోకుండా అయ్యా తండ్రి మీకు ఇవ్వాల్సిన మహిమని ఇవ్వకుండా అయ్యా తండ్రి మా సొంత మహిమని నాయన తండ్రి మా స్వాలోచనని మేము నమ్ముకునే ప్రభా మేము ఎంతో ఓడిపోయాం ప్రభా. అయ్యా ఇదిగో నైనా ప్రభా, ఇక పైన నైనా ప్రభా అయ్యా మిమ్మల్ని నిర్లక్ష్యం చేయ ప్రభా. అయ్యా మీరు మా పక్కన ఉంటేనే ప్రభా మాకు వాల్యూ, మీరు మాతో ఉంటేనే ప్రభా నాయన తండ్రి మాకు ధన్యత. తండ్రి నాయన ప్రభా నాయన తండ్రి మిమ్మల్ని మోసుకుని అయ్యా మీతో కలిసి అయ్యా ప్రభా నాయన మిమ్మల్ని మా ముందు పెట్టుకుని నడిచేవారిగా మమ్మల్ని చెప్తండి. మీకే స్తుతులు ప్రభా, స్తోత్రం నాయన. మాలో ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి ఒక్కరిని తండ్రి అయ్యా నైనా ప్రభా మీరు దర్శించండి. అయ్యా విత్తబడిన వాక్యం ప్రభా నైనా ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా ఫలించులాగున తండ్రి అయ్యా నైనా తండ్రి మీరు దీవించండి ప్రభా. తండ్రి నైనా ప్రభా ఇదిగో నైనా ప్రభా నైనా తండ్రి అయ్యా విని వదిలేసే వారుగా కాకుండా ప్రభా అయ్యా నాయన ప్రభా దాన్ని పట్టుకుని ప్రభా పట్టుదలగా ప్రభా దాంట్లో సాగేలాగా నాయన తండ్రి నాయన మీరే మాకు నేర్పండి. నాయన ప్రభా మీరే మమ్మల్ని నడిపించండి ప్రభా. మీరే కృప చూపి మాతో ఉండి మమ్మల్ని నడిపించమని మా ప్రభు రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.